కి ఒక ప్రాణదాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం ఏలూరు నాచారం గ్రామంలో దళితులు స్వచ్ఛందంగా ఒక గ్రామీణ ప్రాంతంలో, ఇది ఆర్ఎండ్బి రోడ్ కూడా కాదు, ఇది జాతీయ రహదారి కాదు, ఆర్ఎండ్బి స్థలం అనే పేరుతోటి వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటుకి వాళ్ళ గ్రామస్తులు ఒక వారం రోజుల కింద ఇక్కడ ఒక గద్దెను పిల్లర్ను నిర్మించుకున్నారు. ఈ గద్దెను పిల్లర్ నిర్మించుకుంటే ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ దళితుల పైన మా ఆర్ఎండ్బి స్థలాన్ని ఆక్రమించారని చెప్పి పోలీసులకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి 14 మంది దళితుల మీద అక్రమంగా కేసులు నమోదు చేశారు. అంతటితోటి ఆగకుండా నిన్న రాత్రి ఇవాళ అర్ధరాత్రి దొంగల్లాగా ఆర్ఎండ్బి అధికారులు వచ్చి పోలీస్ బందోబస్తు తోటి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణానికి నిర్మించుకున్న గద్దెను పిల్లర్ను కూలగొట్టారు. ఒక దొంగల్లాగా, ఒక రౌడీలాగా కూలగొట్టారు. మేము దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ గ్రామ దళిత సంఘాలుగా, గ్రామ దళితులుగా, బీసీలుగా, ఎస్సీ ఎస్టీ బీసీలుగా అందరం ఇవాళ ఒకటే ఇవాళ తిరిగి ఎక్కడైతే అర్ధరాత్రి దొంగల్లాగా, దౌర్జన్యాలుగా, దుండగులాగా చట్టానికి విరుద్ధంగా అర్ధరాత్రి కూలగొట్టారో చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పట్టపగలు ఇవాళ ఇక్కడ ఈ ప్రజల ఆధ్వర్యంలో తిరిగి ఈ గద్దెని ఇవాళ నిర్మించుకోవడం జరిగింది. మేము ఇక్కడ పోలీస్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, జిల్లా పోలీస్ అధికారులకు ఒకటే కోరుతున్నాం, ఇది భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం. ఇది ఎవరో ఒక వ్యక్తిదో, ఒక నాయకుడిదో, ఒక రాజకీయ నాయకుడి విగ్రహం కాదు. ఇది దీని వెనుక రాజకీయాలు లేవు. కానీ విగ్రహము గద్దె తొలగింపు వెనుక రాజకీయాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. అందుకే ఒక కంప్లైంట్ రాగానే వెంటనే కేసు పెట్టారు. ఈ జిల్లాలో ఒక్క కేసు కూడా ఇప్పటివరకు కాలేదు. అంబేద్కర్ గద్దె విగ్రహాలను నిర్మించుకుంటే ఒక్క దళితుల పైన, ఒక్క బీసీ పైన, ఒక్క ఎస్సీ పైన, ఒక్క ప్రజా సంఘాల పైన కేసు కాలేదు. కేవలం ఒక చరిత్ర సృష్టించారు. ఇవాళ గౌరవం పోలీసులు ఇక్కడ కేసు పెట్టారు 14 మంది దళితుల పైన. కారణం ఏం చెప్తా ఉన్నారు? ఏఈఓ గారు కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ ఏఈఓకి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు గనక ఈ విగ్రహం జోలికి వస్తే బాగుండదని చెప్పి ఇవాళ మేము చెప్తా ఉన్నాం. మీరు కూడా మా సోదరులే, మీరు కూడా మా రక్తం పంచుకోబుట్టిన వాళ్ళే. మీరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల, రిజర్వేషన్ పుణ్యాల వల్ల ఉద్యోగానికి వచ్చి అదే రాజ్యాంగ నిర్మాత విగ్రహం పెట్టుకుంటే మీరు కంప్లైంట్ ఇవ్వడము, మీరు పోయి మేము చట్టాన్ని కాపాడుతున్న పేరుతోటి, లా అది పేరుతో పెట్టి ఇవాళ ఇది చేస్తే కుదరదు. అంబేద్కర్ విగ్రహాలకు పర్మిషన్ ఉండదు. సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తన తీర్పుని, తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి. ప్రపంచ రాజ్యాంగ నిర్మాత విగ్రహాలు పెట్టుకుని పర్మిషన్ కావన్నా? మీకు రోడ్డు మీద ఏ విగ్రహాలు కనిపించాయి? దేశద్రోహుల విగ్రహాలు ఉంటాయి, రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటాయి, మాజీ ముఖ్యమంత్రి విగ్రహాలు ఉంటాయి. హైదరాబాద్ నడి ఒడ్డున హుస్సేన్ సాగర్ చుట్టూ ఇవాళ విగ్రహాలు కడతారు. అది రహదారి కాదా? అక్కడ లేని విగ్రహాలకు ఇబ్బంది, ఇక్కడ ఏమి ఇబ్బంది వస్తుంది మీకు ఇవాళ? అంటే వెనుక రాజకీయాలు ఉన్నాయా? రాజకీయాలకు పోలీసు